చేశారయ్యా, అయితే నీవు నన్ను దర్శించావు ప్రభువా, నీవు నన్ను దర్శించావు, అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. రెండవదిగా చూస్తారండి, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మరొక మాట అక్కడ మనం చూసుకుందాం. చూడండి, అక్కడ ఉన్న మాటను 16 వచ్చింది చదవండి, 17 వచ్చింది. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనక యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉన్నది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి. చూసారా ప్రియులారా, 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడన్నాడు. పెనిమిట్లు అంటే పెనాలు కాదు, ఇదంతా కూడా పురాతన కాల భాష అన్నమాట. బావి కూడా పురాతన కాల భాషే. ఇప్పుడంతా బోరింగ్లు అంటారు. ఇప్పుడు బోరింగ్లే బావులంటే. ఈ భాష అంతా మారిపోతుంది. పెనిమిటి అంటే భర్త. ఈ స్త్రీ 5 భర్తలతో కాపురం చేస్తున్నది. 5 భర్తలతో కాపురం చేస్తున్నటువంటి స్త్రీ సోదరులారా, ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా 5 శక్తులు పనిచేస్తూ వస్తాయి. 5 రకాలైన వారికి బానిసలైపోతాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఆ 5 యొక్క శక్తులు ఏమిటి అని అనగా, పెనిమిటి అంటే అధికారము కలిగిన వాడు. అనగా ఈ స్త్రీ వలె మన మీద కూడా 5 శక్తులు పనిచేస్తాయి ప్రభు దగ్గరికి రాకమనుకో. ఒకటి ఏంటంటే, మొట్టమొదటిగా మన శరీరము మన కోరికల కొరకై మనలను పాపములో దించివేసేసి ప్రభువుకు దూరం చేస్తూ వచ్చింది. ఇది మొదటి పత్ని, లేక మొదటి భర్త, లేక మొదటి హస్బెండ్. రెండవదిగా లోకము, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, నీ ఇరుగు పొరుగు వారైనా, నీ కలిగిన వారు ఎవరైనా కూడా నేను రానివ్వకుండా, దేవుని దగ్గరికి రానివ్వకుండా, వాక్యానికి దగ్గర రానివ్వకుండా, మందిరానికి రానివ్వకుండా ఎన్నో విధాలుగా ఆ విధానములో రెండో భర్తకు లోబడిపోయిన వాడిగా కనబడుతూ ఉంటున్నారు. మూడో భర్త ఎవరంటే శైతానుడు. వాడు అనేక విధాలుగా మనకు ప్రలోభాలు చూపిస్తాడు, డబ్బాశ చూపిస్తాడు, ధనాశ చూపిస్తాడు, పేరు ప్రఖ్యాతులు చూపిస్తాడు, శరీరమైన రోగాలు తీసుకొచ్చి పెడతాడు, అనేక విధాలుగా తీసుకొని వచ్చేసి మనల్ని అణిచివేస్తాడు. మూడో భర్తకు మనం లోనైపోయి ఉన్నాము. ఇప్పుడు 4వ భర్త ఎవరంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము కూడా వారికి భర్తగా కనబడుతూ వచ్చింది. ధర్మశాస్త్రమే మేము నమ్ముతాము కానీ ప్రభువు మేము నమ్మము అని వారు ధర్మశాస్త్రానికి లోబడ్డారు. అంటే ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను, కొడితే కొడతాము, తిడితే తిడతాము, దానికి లోబడిపోయిన